న్యూస్ చూస్తున్నాం. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాస్ నోటీసులను జారీ చేసింది. ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారు. ఫేమా నిబంధనలు ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్లకు సైతం నోటీసులను జారీ చేశారు. ఇక భూమి విషయంలో విచారణ చేసే పూర్తి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్కు కూడా నోటీసులను జారీ చేసింది హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి, ఆమెతో భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా హైకోర్టు షోకాస్ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా భూమి వివాదానికి సంబంధించి కూడా ఈ నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఝాన్సీ రెడ్డికి సంబంధించి 2017లో తొర్రూరు మండలం పుత్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమికి సంబంధించి కొనుగోలు చేశారు. ఇక ఆ భూమికి సంబంధించి కూడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించింది. ఇక పూర్తిగా భూమికి సంబంధించి కూడా విదేశీ సంబంధించిన డబ్బులను ఇక్కడ ఈ భూమి కొనుగోలు చేసేందుకు వాడకం జరిగినట్టుగా కూడా స్థానిక వ్యక్తి ఏదైతే దామోదర్ రెడ్డి అనే స్థానికుడు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు సంబంధించి కూడా దీనిపైన కూడా ఏదైతే హైకోర్టుకు సంబంధించి కూడా ఈ నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా అంటే ఝాన్సీ రెడ్డికి సంబంధించి పాస్బుక్ ఎలా మంజూరు చేశారు, పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సిసిఎల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు సైతం కూడా ఏదైతే హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి నివేదికను అందించాలని కూడా ఈడీ జాయింట్ డైరెక్టర్ కి సంబంధించి కూడా నోటీసులను కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా 2017కు సంబంధించి కూడా గుత్తూరులో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఈ స్థలం శంకుస్థాపన చేయడంతో ఈ వివాదం అంతా కూడా తెరపైకి వచ్చింది. దామోదర్ రెడ్డి వ్యక్తి అయినా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారత పౌరసత్వాన్ని వదిలి ఆమె ఏదైతే అమెరికా పౌరసత్వానికి సంబంధించి కూడా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. దాంతో పాటుగా తప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించి కూడా ఈ భూమిని కొనుగోలు చేసినట్టు కూడా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు సంబంధించి కూడా నివేదికను సమర్పించారు. ఇక దీనిపైన కూడా హైకోర్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈడీ జాయింట్ డైరెక్టర్ కి సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. జూన్ 19 వరకు కూడా పూర్తిగా వివరణ ఇవ్వాలని కూడా హైకోర్టు షోకాస్ జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈడీ జాయింట్ డైరెక్టర్ సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ అయ్యాయి. కాబట్టి మరోసారి ఈడీకి సంబంధించి కూడా ఝాన్సీ రెడ్డి అలాగే భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమెకు నోటీసులు ఇచ్చిన తర్వాత భూమి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, భూమిలో వివాదం కావచ్చు, భూమికి సంబంధించి కూడా లావాదేవీలు ఏ విధంగా జరిగిన పైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.